వెనిజులాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెనిజులాపై బాంబులతో అమెరికా దాడి చేస్తోంది. డ్రగ్స్ రవాణా కట్టడి పేరుతో అమెరికా దాడులు చేస్తోంది. రాజధాని కరాకస్ సహా 7 చోట్ల భారీ పేలుళ్లకు పాల్పడింది. సైనిక స్థావరాలు, పౌరుల నివాసాల లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. వెనిజులా అటాక్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనిజులాపై దాడులు చేసింది తామే అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అమెరికా అదుపులో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య కూడా ఉన్నారు. మదురోతో పాటు ఆయన భార్యను కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చిన సందర్భం. మదురోని అమెరికాకు తీసుకొస్తున్నామంటే చెప్పుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్. గత కొద్ది నెలలుగా అమెరికా వెనిజులా మధ్య ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని మనం చూస్తూనే ఉన్నాం. ట్రంప్ మరి ముఖ్యంగా మదురోపై ఎందుకు అంత కక్ష కట్టాడు అనేది ప్రస్తుతం మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఎందుకంటే ఇక్కడ వినిపించే మాట రష్యాతో పాటు చైనా ఇటు వెనిజులా వెనకాల ఉండింది అనేది వినిపించమాట. అది మీరు చూడొచ్చు. డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి క్రితం చేసిన ట్వీట్ అది తన ట్రూత్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా has successfully carried out a large scale strike against Venezuela and its leaders, President Nicolas Maduro, who has been, along with his wife, captured and flown out of the country. This operation was done in conjunction with the US law enforcement. Details to follow. There will be a news conference today at 11 a.m. అంటూ మరికొద్దిసేపట్లో ఆయన మాట్లాడబోతున్నట్టుగా చెప్పుకొస్తున్న సందర్భం. ఎట్ మారే లాగో, థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ దిస్ మ్యాటర్, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. గత కొద్ది రోజులుగా అమెరికా వెనిజులా మధ్య ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కసారి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే అమెరికా అలాగే వెనిజులా మధ్య వివాదం కేవలం రాజకీయమైనది మాత్రమే కాదు, దీని వెనకాల దశాబ్దాల చరిత్ర ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కారణం ఏంటంటే ఇక్కడ చమురు రాజకీయాలు అలాగే వాటి భావజాల పోరాటం అనేది ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఈ ఉద్రిక్త పరిస్థితులు పతాక స్థాయికి చేరుకున్నాయి. మరి ముఖ్యంగా వివాదం మీకు గుర్తుంటే కనుక 1999 గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ 1999లో హ్యూగో చావేజ్ వెనిజులా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇది కంటిన్యూ అయింది, ఇది మొదలైందనే చెప్పుకోవాలి. ఎందుకు? మరి ముఖ్యంగా అక్కడ చమురు అంటే అక్కడ దొరికే దాన్ని ఏమంటారు సాధారణంగా ఆయిల్, దీని గురించి చమురు జాతీయకరణ గురించి మాట్లాడుకుంటుంటారు. ప్రపంచంలోని అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన వెనిజులాలో విదేశీ చమురు కంపెనీలు, మరి ముఖ్యంగా ఇక్కడ వినిపించే పేరు విదేశీ చమురు కంపెనీల గురించి మాట్లాడుకుంటే అందులో ప్రధానంగా వినిపించే పేరు అమెరికా కంపెనీలు అని ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. అయితే వీటిని ఏం చేశారు? ఈ చావేజ్ అని అధ్యక్షుడు వాటిని వెళ్ళగొట్టాడు, వాటిని జాతీయం చేశాడు. ఏవైతే ఈ కంపెనీస్ పంపించేశాడో ఆ ఉన్న కంపెనీలని జాతీయం చేశాడు. ఇది అమెరికా కోపం తెప్పించింది. సో చావేజ్ అమెరికాను సామ్రాజ్యవాద శక్తి అని చెప్పి అభివర్ణించాడు ఆ సందర్భంలో. అయితే ఇక్కడి నుంచి రష్యా, చైనా అలాగే క్యూబాలతో స్నేహాన్ని పెంచుకున్నాడు. సో ఆ తర్వాత 2013 గురించి వస్తే ఎప్పుడైతే చావేజ్ మరణించారో ఆయన తర్వాత నికోలస్ మదురో అధికారంలోకి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, నికోలస్ మదురో ఇప్పుడు ఎవరైతే ట్రంప్ పట్టుకోవడం జరిగిందో లేకపోతే ఏమంటారు వాటిని తమ అదుపులోకి తీసుకున్నామని చెప్పుకొస్తున్నాడు. ఆ మదురో 2013లో నికోలస్ మదురో చావేజ్ మరణానంతరం ఆయన అధికారంలోకి వచ్చారు. సో ఇప్పుడు మదురో పాలనలో వెనిజులా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. దాంతోపాటు ద్రవ్యోల్బణం అనేది పెరిగిపోయింది విపరీతంగా. సో ఇక్కడ గురించి మాట్లాడుకున్న సందర్భం ఇది. దీనికి సంబంధించి చారిత్రాత్మక నేపథ్యం కావచ్చు వగేరా. అయితే ట్రంప్ మదురుపై ఎందుకు కక్ష కట్టాడు అనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు వెనిజులాపై అమెరికా మెరుపు దాడులకు దిగింది. అటు ఏ స్థాయిలో విజృంభించిందో అర్థం చేసుకోవచ్చు. వెనిజులాపై అమెరికా ఎందుకు ఇంతలా దాడికి పాల్పడింది అనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ట్రంప్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంటుంది కాబట్టి. వెనిజులా అధ్యక్షుడు అలాగే అతని భార్యను అదుపులోకి తీసుకున్నామని చెప్పి ఇటు ట్రంప్ చెప్పుకొచ్చిన సందర్భం. ఇంకా చెప్పాలంటే బంధించావంటూ అదుపులోకి తీసుకున్నాం, బంధించడం అంటే దాదాపుగా ఒకటే అర్థం. అయితే ఇది ప్రపంచ రాజకీయాల్లో సంచలన పరిణామం. ఎందుకంటే మీకు గుర్తుండుంటే గత 3 నెలలుగా దీని గురించే మాట్లాడుకుంటున్న సందర్భం. గత 3 నెలల క్రితమే అప్పటికే అమెరికా మీకు గుర్తుండుంటే అప్పటికే ఇటు తనకు సంబంధించి ఎన్నో అక్కడ ఆయుధ సామాగ్రిని కావచ్చు లేకపోతే వాళ్లకున్న డిఫెన్స్ వ్యవస్థను
ఐ థింక్ సెప్టెంబర్లో అనుకుంటా, 3 నెలలు కూడా తిరగలేదు, సెప్టెంబర్లోనే దీనికి సంబంధించి చాలా మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకని ఏకంగా అక్కడ 4,500 మంది సైనికులని, 8 యుద్ధ నౌకలని కరేబియన్ సముద్రంలోకి పంపించేశాడు. AV-8B హ్యారియర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లు USS జాన్సన్ డున్హమ్, వీటిని కూడా అక్కడ రంగంలోకి దించిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇది చాలా విస్తృతంగా వెళ్ళిపోయింది. చాలా విస్తృతంగా వెళ్ళిపోయిన సందర్భంలోని ఇది చినికి గాలివాన్గా మారింది. ఏకంగా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అనేది మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు, ఏకంగా AV-8B హ్యారియర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్స్ లాంటి USS జాన్సన్ డున్హమ్, USS గ్రేవియస్ను దక్షిణ కరేబియన్లోకి మోహరించడం జరిగింది. ఇదే అమెరికా. ఒక్కో డెస్ట్రాయర్ ఏకంగా 90 మిసైల్స్ని ఉపయోగించగలదు, 90 మిసైల్స్ని లాంచ్ చేయగలదు. అంటే ఉంటాయి, వాటిని లాంచ్ చేయగలదు. ఈ గైడెడ్ మిసైల్స్ క్రూయిజర్స్ అంటే USS లేకేరీ కావచ్చు, లేకపోతే మినియాపోలిస్ సెయింట్ పాల్ను కూడా వెనుజులాపై గురిపెట్టి ఉంచారన్నమాట. శుక్రవారం రాత్రి 10 F-35 యుద్ధ విమానాలను ప్యూర్టోరికోలోని వైమానిక స్థావరానికి తరలించిన సందర్భం. ఎప్పుడది? సెప్టెంబర్లో, అంటే దాదాపుగా సెప్టెంబర్ 8 ఆ ప్రాంతంలో, సెప్టెంబర్ మొదటి వారమో రెండో వారమో ఆ సందర్భంలో. అయితే ఇక్కడ ఏ క్షణమైన అమెరికా దాడి చేయొచ్చు అని చెప్పి మాట్లాడుకుంటున్న తరుణంలో మోహరించి మధురోని, ఇన్ఫాక్ట్ మధురోని టార్గెట్ చేసింది. ఎందుకని? మధురోకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. డ్రగ్స్ ముఠాలతో వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మధురోకు సంబంధాలు ఉన్నాయని ట్రంప్ జనవరిలో వచ్చిన దగ్గర నుంచి విమర్శిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మధురో ఎన్నికను అమెరికా గుర్తించడం లేదంటూ శ్వేత సౌధం గతంలో కరోనా తను ప్రెస్ సెక్రటరీ చెప్పుకొచ్చారు. అయితే డ్రగ్స్ బోట్ వెనుజులాకు చెందిన ఒక పడవను అమెరికా ధ్వంసం చేసేసింది, దాంట్లో 11 మంది మరణించారంటే ఇప్పుడు మాట్లాడుకున్నాం. సో ఇలా జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఈ అంశం తెర మీదకి వచ్చింది. అసలు ఎందుకు ట్రంప్ మధురోపై ఇంత కక్ష కట్టాడనే మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, కక్ష అంటారా లేకపోతే టార్గెటింగ్ అంటారా, వాట్ ఇట్ మే బి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవి కాలం మీకు గుర్తుంటే 2017 నుంచి 2021 ఈ సందర్భంలో మధుర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తీవ్రమైన ప్రయత్నాలే చేశాడు. దీనికి ఏంటి కారణాలు అనేది ఒకసారి మాట్లాడుకుందాం. మరీ ముఖ్యంగా ఇక్కడ మాదక ద్రవ్యాలు, ఈ డ్రగ్స్ అనేవి ఈ రవాణా జరుగుతోందని చెప్పి ప్రధాన ఆరోపణ ట్రంప్ది. ఏంటది? మధుర ప్రభుత్వం అమెరికాలోకి టన్నుల కొద్దీ కొకైన్ స్మగిల్ చేస్తోంది అనేది ట్రంప్ ప్రధాన ఆరోపణ. ఏది? అప్పుడే మధురను నార్కో టెర్రరిస్ట్గా అభివర్ణించాడు. ఆయన్ను పట్టేస్తే $15 మిలియన్, ఇప్పుడు దాదాపుగా 50 మిలియన్లకు పెరిగిపోయింది అనుకోండి. అంటే అర్థం చేసుకోవచ్చు ఎన్ని కోట్లు ఉంటుంది అనేది. $1 ఎంత ఉంటుంది? $1 $100 వేసుకోండి, అందులో $50 మిలియన్ అంటే ఎన్ని కోట్లు అర్థం చేసుకోవచ్చు. మీకే మీ ఊహకే వదిలేస్తున్నాను. అయితే ఇక్కడ ట్రంప్ ఏమంటాడు? సోషలిజంపై నా పోరు అంటున్నాడు. ట్రంప్ తన రాజకీయ ప్రసంగాల్లో సోషలిజంను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటాడనేది వినిపించే మాట. వెనుజులా వైఫల్యం ఉదాహరణగా చూపిస్తూ పశ్చిమ దేశాల్లో సోషలిజం పెరగకుండా చూడడం నా లక్ష్యం అంటున్నాడు మాట. సో ఇక్కడ ఇంకా ఏంటి టార్గెట్ చేయడానికి? వెనుజులాలో ఆర్థిక సంక్షోభం కారణంగా లక్షలాది మంది ప్రజలు అమెరికాకు వలసెళ్తున్నారు. దీన్ని అడ్డుకోవాలంటే మధురోను గద్దెదించాలని చెప్పి ట్రంప్ భావించిన పరిస్థితి. సో ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే ఇంకేమంటాడు? వెనుజులాకు ట్రెండీ అడుగావా లాంటి క్రిమినల్ గ్యాంగ్స్ అమెరికాలో అశాంతిని, అలజడిని సృష్టిస్తున్నాయనేది ట్రంప్ ప్రధాన వాదన. సో ఇలా వాటికి మధురో మద్దతు ఉంది అనేది. సో దీనిపైన ట్రంప్ వ్యతిరేక వైఖరి వెళ్ళింది. ఆ తర్వాత కాస్త క్రమేపీ తగ్గుకొచ్చిన పరిస్థితి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కొద్ది రోజులుగా పరిస్థితులు సర్దుమణిగాయి, కామ్గా ఉన్నాయనుకున్నాం. అంటే ఎక్కడ ఎటువంటి యుద్ధ వాతావరణం కావచ్చు, అటువంటి ప్రభావాలు కావచ్చు కనిపించిన పరిస్థితి. కానీ ఇప్పుడు గురించి మాట్లాడుకుంటే కనుక చూసుకుంటే ఏదో వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య లేదు, ఏదో ఇరాన్ మీద కాస్త కవ్వింపుగా మాట్లాడిన సందర్భం మీకు గుర్తుండుంటే ఒకరిని టార్గెట్ చేస్తాడు, ఇంకోటి మీద దాడి చేస్తాడు. ఇరాన్కి వార్నింగ్ ఇచ్చాడు, ఇప్పుడు వెనుజులాను కొట్టిపడేశాడు. సో లాస్ట్ టైం కూడా అంతే. మీకు గుర్తుంటే ఇరాన్ని టార్గెట్ చేసే సందర్భంలో నేను ఇరాన్కి కొన్ని రోజులు టైం ఇస్తాను అన్నాడు, రోజులు తిరగకుండానే కొట్టిపడేశాడు. సో ఇలాగా ఒక టార్గెటింగ్ ఫ్రేమ్, ఒక టార్గెట్ టైం పెట్టుకున్న తర్వాత టార్గెట్ వేరేవాడు కావచ్చు, లేకపోతే ఆ టార్గెట్లో కొట్టిపడేయచ్చు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వినిపించే మాట ఏంటి? ట్రంప్ ఎందుకు ఈ కఠిన చర్యలు తీసుకున్నాడంటే మధురోపై ప్రభుత్వం మధురోపై కేవలం మాటలకి పరిమితం కాకుండా ఆచరణలోకి అనేక చర్యలు తీసుకుందనే మాట వినిపిస్తూ ఉంటుంది. అందులో ఆర్థిక ఆంక్షలు ఉంటాయి, ఆల్టర్నేటివ్ లీడర్షిప్ ఉంటుంది, సైనిక చర్య ఉంటుంది. మీకు గుర్తుంటే 2013లో ఐ థింక్ 2019లో అక్కడ ప్రతిపక్ష నేత జువైన్ గైడో ఆయన వెనుజులా తాత్కాలిక అధ్యక్షుడిగా గుర్తించింది. మధురోను చట్టబద్ధమైన నాయకుడిగా ప్రకటించింది అమెరికా.
వెనిజులా ప్రభుత్వ చమురు సంస్థ, అక్కడ PDVSA అంటుంటారు దానిపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. వాళ్ళ ఆదాయ వనరులని దెబ్బతీసింది. వెనిజులా చుట్టూ యుద్ధనౌకను మోహరించింది. అవసరమైతే సైనిక దాడికి కూడా వెనకాడినట్టు ట్రంప్ హెచ్చరించాడు. ఆ హెచ్చరించిన పరిస్థితుల్లోనే ఈ రోజు దాడి చేశాడు. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్కషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఇప్పుడు ఈ ప్రభావం అమెరికాకు ఏ మేరకు కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ యుద్ధం? ఎందుకంటే మదురోని తన హస్తగతం చేసుకున్నారా లేకపోతే తన అదుపులోకి తీసుకున్నారని చెప్పి అమెరికా చెబుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు, వందలాది మిజైళ్లతో ఒక్కసారిగా అటాక్కి దిగింది, ఒక్కసారిగా దాడికి పాల్పడింది. వెనిజులాపై అమెరికా దాడికి పాల్పడిన విజువల్స్ మీరు చూడొచ్చు. అర్ధరాత్రి ఒక్కసారిగా ఈ దాడులకు పాల్పడిన నేపథ్యం. సో ఈ క్రమంలోనే అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది మాట్లాడుకుంటున్న పరిస్థితి, చర్చకు వస్తున్న క్రమం. సో ఇప్పుడు ఒక్కసారి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు, ఎందుకంటే గత కొన్ని రోజులుగా ప్రశాంతంగానే ఉంది వాతావరణం ఇక్కడ, కానీ ఎందుకు ఒకసారిగా పెళ్ళుబుకింది అది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే శనివారం తెల్లవారుజామున వెనిజులా రాజధాని కారకస్ ఈ నగరంలో కీలక సైనిక స్థావరాలపై అమెరికా వైమానిక దాడులకు పాల్పడింది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఈ మెరుపు ఆపరేషన్లో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను కూడా అదుపులోకి తీసుకున్నామంటూ ట్రంప్ స్వయంగా ప్రకటించాడు. అయితే వాళ్ళిద్దరిని బంధించి వెనిజులా నుంచి అమెరికాకు తీసుకురాబోతున్నాం అనేది ట్రంప్ చెబుతున్న మాటగా ట్రంప్ చెబుతున్న మాటగా ఆ ట్వీట్ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వాళ్ళిద్దరిని బంధించారు, వెనిజులా నుంచి రహస్య ప్రదేశానికి తరలించారనేది ట్రూత్ ఖాతాలో అధ్యక్షుడు ట్రంపే స్వయంగా అక్కడ చెప్పడం జరిగింది. అమెరికా వెనిజులాపై భారీ స్థాయిలో దాడికి పాల్పడిందంటున్నాడు. మదురో దంపతులు ఇప్పుడు తమ అదుపులోనే ఉన్నారని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. ఈ ఆపరేషన్ డీటెయిల్స్ని ఫ్లోరిడాలోని మారే-లాగోలో ఆ మీడియా సమావేశంలో చెప్తారంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. సో ఇంట్రెస్టింగ్ అయితే మాత్రం జరుగుతోంది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, గత కొన్ని నెలలుగా జరుగుతుంది. దాదాపుగా మీకు గుర్తుంటే ఒక ఏడాది, ట్రంప్ వచ్చిన ఏడాదిలోనే వెనిజులాను తన చేతుల్లోకి తీసేసుకోబోతున్నాడు అంటే కనుక దాదాపుగా అటువంటి మాటే వినిపిస్తూ ఉంటుంది. ఈ దాడుల టైంలో కారకస్లో ఫియటే టియూనా ఈ సైనిక స్థావరం, అలాగే లా కర్లోటా ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కూడా భారీ పేలుళ్లు సంభవించాయి. యుద్ధ విమానాలు తక్కువ ఎత్తులో ఎగరడంతో స్థానికులు కూడా భయంతో వణికిపోయారు. ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు వాళ్ళు. కొంతమంది బంకర్స్ లాంటివి ఉంటే దాంట్లోకి వెళ్ళిపోయారు. కొంతమంది వాళ్ళ గ్రౌండ్ ఉంటుంది కదా, ఏమంటూ ఉంటాం పార్కింగ్ ఏరియాస్ అని చెప్పి వాటికి వెళ్ళిపోయారు. ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాణాలని కాపాడుకునే ప్రయత్నం చేశారు. దీంతో పాటు ఈ దాడును వెనిజులా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది అమెరికా సామ్రాజ్యవాద చర్య అని, తమ దేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడి అంటూ కూడా వెనిజులా ఆరోపించింది. వెనిజులాకు సంబంధించి కీలకమైన చమురు ఖనిజ సంపదను దోచుకునేందుకే ట్రంప్ ఈ కుట్రకు పాల్పడాడని చెప్పి అక్కడ మంత్రులు విమర్శిస్తున్నారు. గత కొద్ది నెలలుగా మదురో ప్రభుత్వంపై ఎంత ప్రెషర్ తెస్తుందో ఇన్ఫాక్ట్ జియో పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ దాదాపుగా విదితమే. అయితే ట్రంప్ ప్రధాన ఆరోపణ ఏంటి ఇక్కడ? డ్రగ్స్ రవాణా ఆరోపణను ఇక్కడ ప్రధానంగా చేయడం జరుగుతోంది. దాంతోపాటు అమెరికాలో అశాంతికి, అమెరికాలో అలజడులకు వెనిజులాయే కారణం కొన్ని సందర్భాలంటూ కూడా చెప్తున్న క్రమం. అంటే రవాణా ఆరోపణలతో వెనిజులా నౌకలు కావచ్చు, ఆయిల్ ట్యాంకర్లు కావచ్చు, అమెరికా నేవీ అడ్డుకుంటోంది. మదురో ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ట్రంప్ గతంలో చేసిన హెచ్చరికలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఇప్పుడు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది అంటే కనుక అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పరిణామాలు ఎక్కడి వరకు వెళ్తాయనేది ఆసక్తికరంగా. ఎందుకంటే వెనిజులాకు ఇప్పుడు మిత్ర దేశాలుగా మాట్లాడుకుంటే ఇరాన్ కావచ్చు, క్యూబా, రష్యా ఈ దాడి నుండి తప్పుపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక దేశ అధ్యక్షుడిలా బంధించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని చెప్పి మండిపడుతున్నాయి. అంతే కదా, ఏదో అంటూ ఉంటారు, రాజు చేస్తే ఒక న్యాయం, ఆ ప్రాంతంలో వేరే వాళ్ళు చేస్తే ఇంకొక న్యాయం, వాళ్ళు చేస్తే ఆచారం, పక్కవాడు చేస్తే అపచారం, ఇలా ఉంటుందన్నమాట ఈ సో కాల్డ్ పెద్ద దేశాల తంతు. వీళ్ళు ఏదైనా చేయొచ్చు, కానీ వీళ్ళని ఏమైనా చేస్తే మాత్రం తప్పు. ఇది ఇలా ఎవ్వరం. సో కంటిన్యూ టు ద సబ్జెక్ట్. ఇంకోవైపు వెనిజులా పక్కన ఉన్న కొలంబియా, అక్కడ కూడా బార్డర్స్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇన్ఫాక్ట్ కొలంబియా కూడా తాజా పరిస్థితులు, వెనిజులా గగనతరంలో విమానాల రాకపోకలపై నిషేధం కూడా విధించిన సందర్భం. మదురో పాలనలో అవినీతి పెరిగిపోయిందంటూ, ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పి అమెరికా, ఇది ఎప్పటి నుంచి ఉన్న ఆరోపణ కదా, ఇది జరుగుతూనే ఉంది ఇంకా ఒక విధంగా చెప్పాలంటే. సో వీటన్నిటిని బూచిగా చూపించి ప్రస్తుతం అమెరికా ఇటు వెనిజులాపై దాడికి పాల్పడింది. బహుశా నెక్స్ట్ టార్గెట్ ఇరానేనా అంటే అటువంటి మాట వినిపిస్తోంది. సో మీరేమనుకుంటారు చెప్పే ప్రయత్నం చేయండి. వెనిజులాపై ఒక యుద్ధాన్ని ప్రకటించడమే కాదు, యుద్ధంలో పైచేయి కూడా కాదు, ఏకంగా అక్కడ ఆ పరిస్థితులని తన వైపు తిప్పుకొని వెనిజులాను తన
చెప్పు చేతుల్లోకి పెట్టుకునేందుకు ట్రంప్ చేసిన ఈ దాడి ఇది యుద్ధం అనడానికి లేదు. ఎందుకంటే ఇటు వెనుజులా దాడి చేసేంత పరిస్థితులు లేవు అక్కడ. ఎందుకంటే అధ్యక్షుడే ప్రస్తుతం బందీ అయిపోయాడంటూ కూడా చెబుతున్న సందర్భం. ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నది ఆసక్తికరంగా మారింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం, దాడికి సంబంధించి విజువల్స్ చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా అసలు ఎందుకు దాడికి పాల్పడ్డాడు, ట్రంప్ ఎందుకు కక్ష కట్టాడు, ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.